హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ రెసిపీతో మీకు చూపిద్దామని చెప్పి నేనైతే వచ్చేసాను. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ డైట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బాగా ఇది ఐటెం వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక బౌల్ తీసుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆఫ్ బేసిన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ ఇందులో జీరా పౌడర్, అలాగే ధనియా పౌడర్ అండ్ గరం మసాలా అండ్ లిటిల్ బిట్ ఆఫ్ పెప్పర్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో మోస్ట్ యూస్ఫుల్ ఐటమ్ ఏంటి అంటే జీరా, వెరీ యూస్ఫుల్ ఫర్ డైజెషన్. అండ్ అలాగే పింక్ సాల్ట్ యాడ్ చేశాను ఒక 2 స్పూన్స్. నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేసుకోండి, అలాగే క్యారెట్తో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. సో ఎందుకు యూస్ఫుల్ అన్నానంటే ఇందులో ఆల్మోస్ట్ ఆల్ వెజ్జెస్ మనం యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి యూస్ఫుల్. అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక క్యాబేజ్ యాడ్ చేసుకోండి, అలాగే క్యాప్సికమ్ ఉన్న వాళ్ళు క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. అండ్ ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి అండ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది నేను పాలక్ వేసి చేశాను అనమాట. పాలక్ కూడా ఒక లీఫీ వెజిటేబుల్ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే అది మనకి గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి పాలక్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో రెసిపీ నేమ్ ఏం చెప్పచ్చు అంటే పాలక్ బేసిన్ చీలా. అండ్ ఇందులో మనకి కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మనము వేసుకున్నప్పుడు అది ఆ దోశ అనేది డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం కన్సిస్టెన్సీ అట్లా ఉండేలా చేసుకోండి. అండ్ ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ ఏదైతే పాలక్ ఉంది అందులో వాటర్ అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి, అందులో ఉన్న వాటర్ అనేది వచ్చేసేయాలన్నమాట. అండ్ ఫైనల్గా నేను అన్నీ మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో అయితే నేను ఉంచుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది నేను యాక్చువల్లీ నెక్స్ట్ డే తింటాననగా బిఫోర్ డే నైట్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఆల్రెడీ పెప్పర్ యాడ్ చేసాం కాబట్టి నేనైతే చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు. సో బిఫోర్ డే నేను చేసుకున్నాను కాబట్టి అది స్టోర్ చేశాను ఫ్రిడ్జ్లో. అండ్ నెక్స్ట్ డేకి అది బాగుంటుందని, లైక్ మనం దోశ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే టైప్లో మనం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను అది ఒకసారి వేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నేను తీసి బయట పెట్టేశాను. సో ఆ కూల్నెస్ అనేది పోవడానికి. నేను ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను కొంచెం గీ వేసుకున్నాను. గీ లేని వాళ్ళు బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ బటర్ కూడా లేకపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, పర్లేదు. అండ్ ఇందులో నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే వేసుకోండి. సో ఈ చుట్టూ కూడా కొంచెం గీ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం దాన్ని తీసినప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి ఊహ_దండే. సో మనకి ఇన్స్టా ఫ్యామిలీ ఉంది, అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది. సో బోత్ ఫ్యామిలీస్కి థ్యాంక్ యూ సో మచ్ హూ ఆర్ సపోర్టింగ్ మీ ఇన్ యూట్యూబ్ ఆల్సో అండ్ ఇన్స్టా. సో ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మేమైతే ట్రై చేస్తున్నాము. సో ఇలాగే మీ సపోర్ట్ ఇవ్వండి, ఇంకొన్ని మంచి వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. బేసిన్ అనేది మంచిగా కుక్ అవ్వాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. అండ్ ఇది తిన్నప్పుడైతే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. బికాజ్ ఇందులో నేను యాక్చువల్లీ ఏం పెట్టుకున్నాను అంటే కొబ్బరి పచ్చడితో తిన్నాను, చాలా బాగుంది. ఇది ఏ పికిల్తో అయినా తినొచ్చు, దేంతో అయినా బాగానే ఉంటుంది, లేదంటే నార్మల్గా కూడా తినొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.